హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలనేది నేర్చుకుందాం. యాక్చువల్గా ప్లాజా అంటారు, పలాజా అంటారు, ప్లాజో అంటారు. ఇలా ఇలా 2, 3 రకాలుగా ఈ ప్యాంటుని పిలవడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలనేది నేర్చుకుందాం. యాక్చువల్గా ఇది బాడీ మెజర్మెంట్తో కట్ చేయొచ్చు. అలాగే వాళ్ళు మెజర్మెంట్ ఇస్తే కనుక ప్యాంటు అలాగా కట్ చేయాల్సి ఉంటుంది. బాడీ మెజర్మెంట్తో కట్ చేసేది చాలా ఈజీగానే ఉంటుంది. అదే వాళ్ళు ఇది ప్యాంట్ మాకు మంచిగా సెట్ అయ్యింది, ఇలానే కట్ చేయండి అని ఇచ్చినప్పుడు మనం అలానే కట్ చేయాలి. వాళ్ళకి ఎలా కావాలో అలా కదా మనం ఇవ్వాలి. కస్టమర్కి ఎలా కావాలంటే అలా ఇవ్వాల్సిందే మనం. సో ఈ ప్యాంట్ ఇచ్చారు వాళ్ళు, చాలా చక్కగా ఉంది, మాకు ఇలానే కావాలి, ఇలా కుట్టగలరా అని తీసుకొచ్చారు. ఎందుకు కుట్టలేమండి, కుట్టగలం కదా. సో నేను తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ఈ ప్యాంట్ పెట్టే నేను కట్ చేస్తున్నా. ఇది చూడండి, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఒక 4 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉంది లెంగ్త్. అంటే మనకి హిప్ పార్ట్ దగ్గర వెనక్కి లాగేసినట్టు అవుతుంది కదా, అలా ప్రాబ్లం లేకుండా ఏ ప్యాంట్కైనా కూడా బ్యాక్ సైడ్ లెంగ్త్ ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడతారు. ఇది కొంచెం ఎక్కువ ఉంది, రెడీమేడ్ ప్యాంట్ కదా, అందుకు వాళ్ళు ఎక్కువ పెట్టారు. ఈ క్లాత్ చూడండి, ఇలా 4 అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు ఈ ఫోల్డింగ్లో వేస్తే అంటే 2 మీటర్స్ క్లాత్ ఉంది. ఈ 2 మీటర్స్ క్లాత్ లెంగ్త్లో ఈ ప్యాంట్కి లెంగ్త్ రావడం లేదు. ఇలా పెట్టి చూస్తే ఏమవుతుందంటే ఈక్వల్గా వస్తుందన్నమాట. చూడండి, ఇంక పైన మడత వేయడానికి బెల్ట్ లేదు, బెల్ట్ పార్ట్ రావడం లేదు, కింద మడత వేయడానికి కూడా పార్ట్ రావడం లేదు. అప్పుడు ఏం చేయాలి, మనం ఫోల్డింగ్ మార్చేసేయాలి. ఫోల్డింగ్ మార్చేసి పన్నా పొడవు ఉంటుంది కదా, ఆ పన్నా పొడవు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అది పన్నా ఎంత ఉంటుంది, 1.5 మీటర్ వరకు ఇస్తారు. బాటమ్ క్లాత్కి 1.5 మీటర్ వరకు పన్నా ఉంటుంది. సో ఆ సైడ్ వేసుకోవాలంటే ఈ బార్డర్స్ ఏమైతే ఉన్నాయో అంచులు, అవి కిందకి పైకి వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. సైడ్కి వచ్చేలా వేస్తే మనకి ఏమైంది, లెంగ్త్ రాలేదు కదా, లెంగ్త్ రావడం లేదు. సో అవే అంచులు కిందకి పైకి వచ్చేలా మనం వేసుకొని సరి చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం చూడండి, 2 పొరలు మాత్రమే తీసుకున్నాం, 4 పొరల మీద వేయలేదు. 2 పొరలు తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చింది, ఎంత వరకు ఉందనేది మనం చూసుకుని దాని ప్రకారమే డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మడతకి లెంగ్త్ వచ్చింది, కింద కాళ్ళ దగ్గర ఫోల్డింగ్కి కూడా లెంగ్త్ మనకి చూడండి ఎంత లెంగ్త్ వచ్చిందో, 3-4 ఇంచెస్ పైన ఉంది, కింద కూడా 2 ఇంచెస్ లెంగ్త్ వచ్చిందనమాట ఫోల్డింగ్కి. సో బాగానే ఉంది. ఇప్పుడు ఈ సైడ్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం నేను ఇట్లా వేసాను. ఈ ప్యాంటు చక్కగా వేసుకొని కిస్తా ఎంత పొడవు వచ్చిందో చూసుకోవాలి. కిస్తా దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి ప్యాంట్ లేదంటే వేసుకున్నప్పుడు ఏమవుతుంది, పైకి లాగేసినట్టు అవ్వడము, గుంజినట్టు అవ్వడం అనమాట, కూర్చున్నప్పుడు చిరిగిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ కిస్తా దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గీసుకుంటే డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. మనకి కిస్తా ఎంత పొడవు ఉందనేది అక్కడ మార్క్ పెట్టాను, అలాగే పెట్టి సైడ్ కూడా నేను డ్రా చేస్తున్నాను. ఎక్స్ట్రా అస్సలు ఏమీ పెట్టట్లేదు, ఓన్లీ స్టిచ్చింగ్ కోసం మాత్రమే డ్రా చేస్తున్నా. జస్ట్ ఒక 4 పాయింట్స్ వరకు స్టిచ్చింగ్ కోసం పెట్టి నేను మార్క్ వేసేసుకుంటున్నా. ఎందుకంటే దీనికి పెద్దగా లోపలికి వేస్ట్ క్లాత్ ఎక్కువ పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు. లూజు ప్యాంటే కదా, ఇది ఇప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఎలా ఉంటే మనం ఎంతవరకు ఉంటే అంతవరకే మనం కట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లూజు కావాలనుకున్న వాళ్ళే కదా ఈ ప్యాంటు ఇష్టపడే వాళ్ళు ఈ ప్యాంట్ సెట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇది ఇచ్చిన వాళ్ళు కొంచెం ఫ్యాట్ ఉంటారు, వాళ్ళకి లూజ్ ప్యాంట్ కావాలనుకుంటున్నారు. సో అందుకే మనం యాజ్ ఇట్ ఈజ్ అది డ్రా చేసినప్పుడు కిస్తా ఎంత పొడవు ఉందనేది మార్క్ వేసుకుని చూడండి, ఇలా మార్క్ వేసుకోవాలి. కిస్తా ఎంత పొడవు ఉందంతా పైన ఈ ఎలాస్టిక్ వేయడానికి బెల్ట్ వేస్తాం కదా, ఆ బెల్ట్ ఫోల్డింగ్ కూడా అందులోనే వచ్చేలాగా కట్ చేస్తున్నాను. ఎంత ఫోల్డింగ్ కావాలో అంత ఫోల్డ్ చేశాను. ఇప్పుడు కిస్తా ఎంత పొడవు ఉందో మార్క్ వేసుకుని
2 ఇంచెస్‌కి క్రాస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని చక్కగా మార్క్ ఏసేసుకొని పైన ఒక 2 ఇంచెస్‌కి మార్క్ ఏసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా డ్రా చేసుకొని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా. ఎందుకు అంటే ఈ కిస్తా దగ్గర మనం జాగ్రత్త తీసుకోకపోతే ఏమవుతుంది ఆళ్ళకి ప్రాబ్లమ్ అయితుంది. పైకి గుంజినట్లు అయిపోతుందనమాట. ఇక్కడ చూడండి సైడు స్ట్రెయిట్‌గా థై దగ్గర ఎంత వెడల్పు పెట్టానో సేమ్ అలానే పైకి డ్రా చేసేస్తే అయిపోతుంది. స్కేల్ పెట్టి స్ట్రెయిట్‌గా డ్రా చేసేయొచ్చు. మనకు కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఎందుకంటే సైడ్ మనం థై దగ్గర షేప్ తీసుకున్నాం కదా! మెజర్‌మెంట్ బాటమ్ పెట్టి అందువల్ల మనకి కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి నీట్‌గా. కట్ చేసేసుకుని కిస్తా దగ్గర కూడా జాగ్రత్తగా కట్ చేసేసుకుని తర్వాత మనం ఆ సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రెండ్స్, అందుకని ఎఫ్ అని పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే మీకు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది చెప్తాను ఎందుకు పెట్టుకోవాలనేది. ఇప్పుడు ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా! 2 పీసెస్‌కి పైన అడుగున కూడా ఎఫ్ అని పెట్టుకోవాలి. ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ అని. సేమ్ అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి బి అని పెట్టుకోవాలి. ఏది బ్యాక్ పార్ట్, ఏది ఫ్రంట్ పార్ట్ అనేది మనకి తెలియాలి. యాక్చువల్‌గా మనకి తెలియాలంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది కట్ చేస్తున్నాం కాబట్టి తెలిసిపోతుంది. ఈజీగా మార్క్ చూసుకుంటే మనం క్లాత్ తీసి, దాన్ని కొలిసి ఇవన్నీ చేయక్కర్లేదు కదా! ఎఫ్, బి అని పెట్టుకుంటే ఆ నేమ్స్ చూసేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే క్లాత్ తీసి ఇందులో ఏది ఎక్కువ ఉంది, విడ్త్ ఎక్కువ ఏదుంది, ఏ పార్ట్ ఫ్రంట్, ఏ పార్ట్ బ్యాక్ అనేది మనం క్లాత్ కొలుసుకొని చూసుకోవాలి. అంత శ్రమ అవసరం లేకుండా ఎఫ్, బి అని పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్, బి పార్ట్ అని బ్యాక్ పార్ట్ అనేది మనకి అర్థమైపోతుంది ఈజీగా. కుట్టడం ఈజీ అయిపోతుందనమాట. కొన్ని టిప్స్ మనం కుట్టేటప్పుడు కానీ, కట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ మనం పాటించినట్లయితే ఏదైతే మనం కుడుతున్నామో అది చాలా చక్కగా వస్తుంది. కస్టమర్ కూడా ఎక్కడికి పోరండి. మనం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఇంకా మంచిగా కుట్టి ఇవ్వాలి. అది మంచిగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఓహ్! ఇది బావుంది, చక్కగా సెట్ అయిపోయింది ఇక్కడ అని జెప్పేసి మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఎప్పుడు కూడా వాళ్ళు బెస్ట్ ఇవ్వాలి మనం. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బెస్ట్ ఇవ్వాలి. కొంచెం హార్డ్ అయినా సరే కాంప్రమైజ్ అవ్వకుండా కట్ చేయాల్సిన చోట కట్ చేయాలి. విప్పాల్సిన చోట విప్పి, కుట్టాల్సిన చోట మళ్ళీ కుట్టాలి. ఇది రాంగ్ కుట్టామనుకోండి అలా వదిలేసేయకూడదు వాళ్ళు అబ్జర్వ్ చేయరులే అని. మనం ఖచ్చితంగా అది రిమూవ్ చేసి మళ్ళీ కరెక్ట్‌గా కుట్టి ఇవ్వాలి. చూడండి ఇక సైడు నీట్‌గా కట్ చేసేసాను. ఇప్పుడు కిస్తా సైడ్ కూడా కట్ చేసేస్తున్నా. అటు సైడ్ కట్ చేసిన తర్వాత ఇంకా బి అనేసి బ్యాక్ పార్ట్‌కి వేసి ఇంక చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్టు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా లూజు. విడ్త్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. లెంగ్త్ అయితే సేమ్ తీసుకున్నా కానీ విడ్త్ ఎక్స్ట్రా పెడుతున్నా. బ్యాక్ పార్ట్ పైన కిస్తా ప్లేస్‌లో 1½ ఇంచ్ లెంగ్త్ ఉండేలా మనం చూసుకోవాలి. సైడ్ లెంగ్త్ ఈక్వల్‌గా పెట్టుకోవాలి. సైడ్ ఈక్వల్ అంటే మనం కుట్టేటప్పుడు 2 పొరలు ఈక్వల్‌గా రావాలి కదా! క్రాస్ చేయాలన్నమాట. క్రాస్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి సైడ్‌కి బ్యాక్ కిస్తా ప్లేస్ నుంచి సైడ్ ప్లేస్‌కి క్రాస్‌గా పట్టుకుని ఈక్వల్‌గా కట్ చేయాలి. అంటే లెంగ్త్ ఏమో కిస్తా దగ్గర లెంగ్త్ ఉంచుతాము. సైడ్ వచ్చేసరికి ఈక్వల్‌గా కట్ చేస్తాం. ఇప్పుడు చూడండి 2 పార్ట్స్ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి మనం ఎలాస్టిక్ ఎలా వేయాలనేది కూడా చూసుకుందాం. ఇదిగో చూడండి నేను బ్యాక్ పార్ట్‌కి క్రాస్‌గా కట్ చేశాను. కిస్తా దగ్గర లెంగ్త్ వచ్చేలాగా. సైడ్ ఈక్వల్ ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు మరి సైడ్ ఖచ్చితంగా ఈక్వల్‌గా ఉండాల్సిందే కదా! ఇంకా దీనికి బ్యాక్, ఫ్రంట్ కట్ చేసామంటే ఇంకా కట్ చేయాల్సినవి ఏమి లేవు. ఓన్లీ ఇంకా ఎలాస్టిక్ దగ్గర పెట్టుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫోల్డింగ్స్ కూడా మనం ఇదే క్లాత్‌లో వచ్చేలాగా పెట్టుకున్నాం. చూడండి పైన ఎలాస్టిక్ వేయడానికి సేమ్ క్లాత్ అదే క్లాత్‌లో ఫోల్డింగ్ పెట్టుకున్నాం. చూడడానికి కరెక్ట్‌గా వచ్చిందో లేదో నేను ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. మనం అలా జాగ్రత్తగా ఉండాలండి. అప్పుడే మనకి కాన్ఫిడెంట్‌గా ఉంటుంది.
చూడండి ఇలా ఎక్కడికి ఫోల్డ్ చేయాలనుకున్నామో ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ టైంలో వెతుక్కోక్కర్లేదు, మళ్ళీ టేప్ తీసుకుని కొలిసి ఇవన్నీ చేయక్కర్లేదనమాట. ఎక్కడైతే మనం మార్క్ వేసుకుని లేకపోతే కటింగ్ పెట్టుకునో ఒక పాయింట్ అనేది సెట్ చేసేసుకుంటే ఆ పాయింట్స్ చూసుకుంటా మార్క్ చూసుకుంటూ చక్కగా కుట్టేసేయచ్చు. కుట్టడం త్వరగా అయిపోతుందనమాట. చూసారా? ఇప్పుడు నీట్‌గా మనకి కటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ చెప్పిన పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి 1 ఇంచ్. అదొకటి మీరు ఇందులో సెపరేట్‌గా చెప్పాల్సిన పాయింట్ ఉంది. మళ్ళీ ఫ్రంట్ పార్ట్‌కి ఎఫ్ అని, బ్యాక్ పార్ట్‌కి బి అని నేమ్స్ పెట్టుకోవాలి. అలాగే కింద కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ చేస్తాం కదా, అక్కడ కూడా మార్క్ మనం ఎక్కడికి ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి మార్క్ వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనం ఫోల్డింగ్స్ వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీకు లాస్ట్ వీడియోస్ చూడండి, లైనింగ్ బ్లౌజ్ వీడియో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్‌కి. ఎందుకు అంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. మీరు వాళ్ళకి షేర్ చేయండి. ఎన్నో ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఎన్నో ట్రిక్స్, టెక్నిక్స్‌తో ఈ క్లాసెస్ ఉంటాయి. చూడండి, బ్యాక్ దానికి బి అని పెట్టాను. అలాగే కుట్టేటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్టు బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకొని జాయింట్ చేయాలి. ఇంకో చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నా. చూడండి, ఎఫ్ ఉంది. అది కనిపిస్తుంది కదా, ఇదిగో ఎఫ్. ఇలా బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి జాయింట్ చేయాలి. అంటే సైడ్ పార్ట్‌లో జాయింట్ చేయాలి. కిస్తా సైడ్ కాకుండా సైడ్ ఉంది కదా, సైడ్ పార్ట్‌లో జాయింట్ చేయాలి. ఈ ఎఫ్, బి అని పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకుని సెట్ చేసుకోవాలి. అంటే బి పైకి కనిపించాలి, ఎఫ్ కూడా పైకి కనిపించాలి. కిస్తా సైడ్ కాకుండా మనం ఆ సైడ్ కుట్టుకోవాలి. అలా పట్టుకొని నీట్‌గా సైడ్ కుట్టుకొని ఆ తర్వాత దాని మీదనే సెకండ్ స్టిచ్ కూడా వేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ స్టిచ్ వేయడం వల్ల నొక్కి ఉంటుంది. ఈ కొంచెం సిల్క్ పొర కలిపిన క్లాత్, ఇది యాక్చువల్‌గా సిల్క్ పొర కలిసిందనమాట ఇందులో. అందుకు ఇది పైన ఇంకొక స్టిచ్ వేయాలి. వేసేసిన తర్వాత పైన ఇంకో స్టిచ్ కూడా ఇలా 2 పొరలు సెపరేట్‌గా చేసి పైన స్టిచ్ వేయాలి. అంటే ఆ స్టిచ్ అనేది పైకి కనిపిస్తుంది, కానీ కుట్టు నొక్కి పెడుతూ ఉంచుతున్నామన్నమాట. ఏదైతే మనం ఎక్స్ట్రా పెట్టి కుట్టామో దాన్ని సైడ్‌కి నొక్కి ఉంచుతుంది మనం అలా వేయడం వల్ల. ముడత రాకుండా ఉంటుంది. లేదంటే సైడ్ అంతా ముడతలొస్తాయి. కిస్తా సైడు ముడతలు వాళ్ళకి లాగేసినట్టు అవుతుంది. ఈ టై దగ్గర కూడా సైడ్‌ను ఏదో పైకి లాగినట్టు ముడతల్లాగా అనిపిస్తుంది. దీని మీద సెకండ్ స్టిచ్ వేసుకుంటే ఎలా ఉంటుందంటే సాఫ్ట్‌గా ఉంటుందనమాట. నీట్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ ఫోల్డింగ్స్ అనేవి ఉండవు. పైకి గుంజినట్టు అవ్వదు. ఇప్పుడు చూడండి, ఒక ఫస్ట్ స్టిచ్ వేయడం అయిపోయింది. సెకండ్ స్టిచ్ ఎలా వేస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 2 పొరలు ఇలా థ్రెడ్స్ అయ్యి ఎప్పటికప్పుడు నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా 2 పొరలు ఇలా తీయాలి. తీసిన తర్వాత చూసారా, సీదా సైడ్, ఇదేమో సీదా సైడు. ఈ ఈ కుట్టున్నది ఉల్టా సైడ్ కదా, ఈ కుట్టు ఆ సైడ్‌కి పెట్టి ఫ్రంట్ సైడ్‌కి పెడతాను నేనైతే. అలా ఏ సైడ్ అయినా పెట్టొచ్చు, కానీ ఫ్రంట్ సైడ్ పెట్టి ఎగ్జాక్ట్ ఏదైతే ఫస్ట్ కుట్టామో దాని పక్కంటా వేయాలి. దాని పైన వేయడం వల్ల చాలా నొక్కి చక్కగా ఉంటుందనమాట. అలా నొక్కి ఉంటుంది. తర్వాత వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్‌గా వస్తుంది. చూడండి, మీరు ఇలా ఇవి కేర్ అంతా తీసుకోవాలి. కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం 2 స్టిచెస్ కూడా వేయొచ్చు. ఇలా ఇక్కడ ఒకటేసామా, అలాగే ఒక పాదమంత వెడల్పులో మళ్ళీ ఆ స్టిచ్ ఇంకా అణిగి ఉండటానికి కూడా వేయొచ్చు. కానీ అది అవసరం లేదు. ఈ సెకండ్ స్టిచ్ కూడా పైకి వేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే లోపలికే వేయొచ్చు. ఇంతకుముందు నేను కుట్టిన
ఏదైతే ఇలాంటి ప్యాంట్ ఉందో దానికి నేను లోపలనే 2 స్టిచెస్ వేసి ఇచ్చాను ఫ్రెండ్స్. కానీ అది వాళ్ళకి పైకి లాగినట్టుగా అయింది. అందుకే ఇప్పుడు కుట్టు పైకి వచ్చేలా వేస్తున్నా. ఇప్పుడు చూడండి అదిగో కటింగ్‌కి ఫోల్డింగ్ ఎంతవరకు చేయాలో నేను కటింగ్ మార్క్ పెట్టుకున్నాను కదా! కింద కాళ్ళ దగ్గర. ఆ కటింగ్ ఎంతవరకు పెట్టానో దాన్ని నేను చక్కగా ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నా అనమాట. అలాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి ఫీట్ దగ్గర ఇలా నీట్‌గా కుట్టేసుకుని 2 సైడ్సు అప్పుడు కిస్తా దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు మనం కటింగ్స్ పెట్టుకోవడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే చక్కగా కటింగ్ చూసి మనం ఇలా జాయిన్ చేసేస్తాం. ఇలా 2 లెగ్స్ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. అంటే ఫస్టు ఏం చేసాము, బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకొని జాయిన్ చేసాం. ఓకే. జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ లోపలికి కుట్టేసాము. తర్వాత 2 పొరలు ఇలా సెపరేట్‌గా అంటే సాఫ్ట్‌గా పెట్టుకొని ఇంకొక కుట్టు పైకి కనిపించేలాగా వేసాం మనం. ఓకే. ఇలా పైకి ఇలా వేసిన తర్వాత ఫీట్ దగ్గర ఫోల్డ్ చేసుకున్నాం. ఫీట్ దగ్గర ఫోల్డ్ చేసుకొని కుట్టేసాము. ఇది 1 లెగ్ అయిపోయింది. ఇంకా సెకండ్ లెగ్ కూడా తీసుకొని బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు కలిపి కుట్టుకోవాలి. అంతే. చూడండి ఎంతో నీట్‌గా అనిపిస్తుంది. అసలు ఎక్కడ కుట్టి వేసినట్టు కూడా తెలియడం లేదు. అయిపోయింది ఇది. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక లెగ్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది మనకి ప్యాంట్. కొంచెం ఇంట్రెస్ట్‌గా చేయాలి ఫ్రెండ్స్. మనం చూడండి ఇది ఎఫ్ ఉంది కదా! ఇది ఎఫ్ ఇలా వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే అది బ్యాక్ పార్ట్. మనం ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజెస్ కూడా ఫ్రంట్ అనేది హ్యాండ్స్‌కి ఎఫ్ పెట్టుకొని వేస్తే చాలా ఫ్రంట్ డిప్ తీస్తాం కదా బ్లౌజెస్‌కి, అలాగే ఎఫ్ అని పెట్టుకోవాలి అక్కడ. అది ఫ్రంట్ సైడ్ ఎఫ్ వచ్చిందో లేదో చూసుకొని మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకే. ఇదిగో చూడండి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కలిపేసి కుట్టేస్తున్నా. చక్కగా ఇలాగ ఇందాక ఎట్లా అయితే వచ్చిందో నీట్‌గా మనం అలానే కుట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఓపిక ఉంటే చాలా వర్క్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం. ఏంటంటే పని చేయడానికి మనం ముందుండాలి. పని తప్పించుకోవడానికి చూడకూడదు. ఇలా మనం ఏ వర్క్ వచ్చినా తీసుకొని కస్టమర్‌కి నచ్చిన విధంగా మనం చేసి ఇచ్చినట్లయితే కస్టమర్ ఎక్కడికి పోరు ఫ్రెండ్స్. కొంచెం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మనము ఎఫర్ట్ పెట్టి వాళ్ళకు నీట్‌గా చేసివ్వాలి. వాళ్ళు కొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తే మనం మోర్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా నీట్‌గా చేసిస్తే వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. వాళ్ళు రెగ్యులర్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పి ఇంకొక నలుగురిని వాళ్ళే తీసుకొస్తారు. మౌత్ టాక్ ద్వారానే టైలరింగ్ అనేది డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఇది ఒక షాపు పెట్టుకోవడమే కాదు, ఇంట్లో కనీసం మనం కుట్టుకున్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది కదా! ఇంట్లో వాళ్ళందరికీ మనకి కుట్టుకున్నామంటేనే చాలా టైమ్ అండ్ మనీ సేవ్ అవుతుంది. సో, చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేస్తున్నా. ఇలా అది ఫ్రంట్ సైడ్‌కే టర్న్ చేస్తున్నానన్నమాట. కుట్టు ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ సైడ్‌కి టర్న్ చేసి సెకండ్ స్టిచ్ వేస్తున్నా. ఇలా వేయడం వల్ల మనకి నొక్కి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను మీకు. ఇలా వేయడం వల్ల చక్కగా క్లాత్ ముడతలు లేకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ చేయాలి. చూసారా ఎలా వస్తుందో నీట్‌గా. మనం డే బై డే కస్టమర్‌ని పెంచుకోవాలి. కస్టమర్స్ ఎక్కువ మంది వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం సిన్సియర్‌గా చేయాలి ఏదైనా సరే. నేనైతే ఇప్పుడు మనం ఏదైనా క్లాత్ కట్ చేసామనుకోండి, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే
వాళ్ళకి వెంటనే ఆ క్లాత్ కూడా ఇచ్చేస్తాం. వాళ్ళు ఏమైతే ఇచ్చారో బట్టలు కుట్టి అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్‌ట్రా ఏదైతే మిగులుతుందో క్లాత్ రిటర్న్ ఇచ్చేస్తా అనమాట. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అయ్యో! ఇంత క్లాత్ మిగిలిందా అని. వాళ్ళకి ఒక్కొక్క టాప్స్‌లో అయితే ఇంకో టాప్ అయ్యేంత క్లాత్ మిగులుతుంది. తిరిగి మళ్ళీ ఆ టాప్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరో ఒకళ్ళకి మళ్ళీ ఆ టాప్ కుట్టిపిస్తారు. నాకు అలా మిగిలిన క్లాత్ వెనక్కివ్వడం అనేది చాలా చాలా ఇష్టం. మనకి అది యూజ్ చేసే టైం ఉండదు. అదే వాళ్ళైతే ఇంకో రకంగా దాన్ని యూజ్ చేసుకుంటారు కదా! వేరే వాళ్ళ క్లాతు మనం తీసేసుకోవడాలు ఇట్లా ఏం చేయకూడదు. నేనైతే అట్లా ఇష్టపడనసల. ఎక్కువ క్లాత్ మిగిలితే వాళ్ళు ఇంకొక దానికి యూజ్ చేసుకుంటారు కదా! అనే ఉద్దేశంతో నేను రిటర్న్ ఇచ్చేస్తానన్నమాట వాళ్ళకి. అలా మనం ఇస్ ఇచ్చి వాళ్ళు అనుకున్న దానికంటే బెస్ట్‌గా చేసి ఇచ్చినప్పుడు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది మన మీద. వాళ్ళు అర్థమైతుంది గదా! మనం ఎలాంటి పర్సనాలిటీ గల పర్సన్స్ అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో, ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉ ఫార్మ్ అవుతుందనమాట. ఫ్రెండ్లీగా ఉంటారు కస్టమర్స్ కూడా. ఓకే. కస్టమర్స్ లెక్క ఉండరు. ఒక ఫ్రెండ్ లెక్క అయిపోతారు. చక్కగా వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్తారు. అలాగా మనకి వాళ్ళు రెగ్యులర్ అవుతారు. చూసారా? 2 లెగ్స్ ఇప్పుడు మనం కుట్టేసుకున్నాం. కిస్తా పార్ట్ కుట్టుకోవాలనమాట. ఈ ఏదైతే ఇగో చూడండి ఎఫ్ ఉంది గదా! ఎఫ్ సైడ్‌కి ఎఫ్ సైడ్ వచ్చేలాగా. ఆ పార్ట్‌కి సెకండ్ పార్ట్‌కి కూడా ఎఫ్ రావాలి. చూడండి ఇక్కడ ఎఫ్, అదిగో అక్కడ కూడా ఎఫ్. 2 సైడ్స్ ఎఫ్ 2 సైడ్స్ పట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఎఫ్ 2 సైడ్స్ అయిపోతే ఇంక నెక్స్ట్ బ్యాకే కదా! ఈ అలాగే ఇప్పుడు ఎఫ్ 2 సైడ్స్ పెట్టుకొని 2 స్టిచెస్ వేసుకోవాలి. స్ట్రాంగ్‌గా ఉండడం కోసం. 2, 2 స్టిచెస్ వేసుకొని పాదమంత వెడల్పు. పాదం కంటే ఇంకొంచెం వెడల్పు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని కుట్టాలి. కిస్తా దగ్గర కేర్‌ఫుల్‌గా ఈక్వల్‌గా చక్కగా వచ్చేలాగా నీట్‌గా కుట్టాలి. అలాగే 2 స్టిచెస్ వేస్తే సరిపోతుంది. చక్కగా ఇలా కుట్టేసి మళ్ళీ స్ట్రెయిట్‌గా కుట్టిన తర్వాత మళ్ళీ దాన్నే బ్యాక్ తిప్పేసుకొని సెకండ్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టిచ్ కోసం బ్యాక్ తిప్పుకుంటున్నాము. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తున్నాం. సెకండ్ స్టిచ్ వేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ కూడా కుట్టేసుకుంటాము. ఇప్పుడు ఫ్రంట్ కుడుతున్నాను కదా! ఇలాగే బ్యాక్ సైడ్ కూడా కుట్టేసిన తర్వాత ఇంకా లెగ్ దగ్గర నుంచి కుట్టడం, జాయింట్ చేయడం స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు ఏం చూసాం మనము? ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూసాము. ఇప్పుడు ప్లాజో ప్యాంట్ ఎలా కుట్టాలో చూస్తున్నాం. చూసారా? సైడ్ అయిపోయింది. ఇప్పుడు కిస్తా దగ్గర కుడుతున్నామనమాట. ఇప్పుడు బ్యాక్ కూడా కుట్టేస్తే మొత్తం అయిపోతుంది. కింద కాళ్ళ దగ్గర ఎలాగో ఫోల్డ్ చేసేసాం కదా మనం. పైన పేచాలి చూడండి. ఇంగో కిస్తా ఎంత పొడవుగా పైన బెల్ట్ కూడా అందులోనే చేయడం వల్ల అంత పొడవు కనిపిస్తుంది మనకి. పైన ఫోల్డింగ్ కూడా అదే క్లాత్‌లో పెట్టేసాం కదా! ఎక్స్ట్రా క్లాత్ ఏమీ జాయింట్ చేయక్కర్లేకుండా. అందుకే అంత పొడవుగా వస్తుంది. చూడండి అలా చక్కగా నీట్‌గా కుట్టేసి ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా ఒకసారి వేసేసుకుందాం. గట్టిగా ఉంటుంది. ఇలా సెకండ్ స్టిచ్ వేసిన తర్వాత పైన ఫోల్డింగ్‌కి మనం ఆల్రెడీ మార్క్స్ వేసుకున్నాం కదా! కటింగ్ చేసేటప్పుడు. ఆ మార్క్స్ ఎంతున్నాయో దాని ప్రకారం ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అంతే. అయిపోయింది. ఇప్పుడు కాళ్ళ దగ్గర కుట్టేద్దాం. యెస్. కిస్తా దగ్గర ముందు ఒక స్టిచ్ వేసుకున్నామనుకో, కిస్తా దగ్గర 2 స్టిచెస్ కలిపి ఒక కుట్టు వేసేసుకుంటే, మనం లెగ్ దగ్గర నుంచి కింద నుంచి కుట్టేది ఈజీ అయిపోతుందనమాట. ఈజీ అయిపోతుంది. అటు ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. 2 స్టిచెస్ ఫ్రంట్ స్టిచ్, బ్యాక్ స్టిచ్ కలిసేలాగా జాయింట్ చేసి మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా చిన్నగా. ఇప్పుడు కాళ్ళ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టుకుంటాము. చక్కగా ఇలా మొదలుపెట్టి దీన్ని పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నగా పెడితే సరిపోతుంది. అంటే ఒక పాదమంతా పెట్టేసి కుట్టేసేయొచ్చు. ఇది లూజ్ ప్యాంటే కదా! సో, అదిగో చూసారా? ఇలా కరెక్ట్‌గా వచ్చేసింది.
ఇలా పెట్టి కుట్టేసేయడమే. ఏదైనా కొంచెం తక్కువ ఆహ్, లె అయింది. ఒకటేమో కొంచెం ఒక పొర లూజొచ్చి, ఒక పొర కరెక్ట్‌గా ఉంది అని అనిపిస్తే గనక, ఏదైతే తక్కువ కరెక్ట్‌గా ఉందుందో లూజ్ దాంతో మనం ఈక్వల్ చేసుకోవాలి. లేదా ఎక్కువ మరీ ఎక్కువ లూజ్ ఉంటే కిస్తా దగ్గర ఒక ఫ్రిల్ పెట్టుకోవచ్చు. ఒక కుర్చీ లెక్క, ఒక ఫ్రిల్ లెక్క పెట్టుకోవచ్చు. 1 ఆర్ 2 ఫ్రిల్స్ పెట్టుకొని సరి చేసుకోవచ్చు. కానీ ఈ ప్యాంట్‌కైతే అవసరం రాలేదు. ఈక్వల్‌గా 2 పొరలు ఈక్వల్‌గా చక్కగా వచ్చేస్తున్నాయి. సో, ఈ ప్యాంట్‌కైతే మనం ఎక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా? మనం కిస్తా దగ్గర మనం కొంచెం స్టిచ్ వేసేసుకోవడం వల్ల అటు ఇటు చక్కగా కదలదనమాట. ఇంగో చూడండి, ఈ సైడ్ లెగ్ అయిపోయింది. ఏమీ తేడా రాలేదు. కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ లెగ్ కూడా మనం కుట్టేసుకుంటున్నాం. చూడండి, ఇది కూడా ఈక్వల్‌గానే వస్తుంది. ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ అది కూడా ఏం లేదు. నీట్‌గా వచ్చేస్తుంది ఇది కూడా. అంతే. ఇలా లాస్ట్ వరకు కుట్టేసి సెకండ్ స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా? మీకు ఈజీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈజీగా ఉంది కదా! చాలా ఈజీ. ఏదైనా ఈజీయే ఫ్రెండ్స్. మనం శ్రద్ధగా ఎప్పుడైతే మనసు పెట్టి చేస్తామో అన్నీ ఈజీగానే ఉంటాయి. కష్టంగా చేస్తే ఈజీ అయిన పని కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా? మనం ఏదైనా ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేస్తే అది కష్టమైన పనైనా చాలా సింపుల్‌గా, ఈజీగా అనిపిస్తుంది. అవునా? అదే కష్టం అనుకున్నామనుకోండి, ఈజీ పని కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే మనం ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు దాన్ని ఇష్టపడాలి ఫస్టు. ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేస్తే మనకది కష్టం అనిపించదు. ఓకే. కష్టం అనిపించదనమాట. చూడండి, ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తున్నాం. అయిపోయింది. సెకండ్ స్టిచ్ కూడా అయిపోయింది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటి, పైన మడత పెట్టుకోవాలి. మడత పెట్టి కుట్టాలనమాట. అంతే. పైన మడత పెట్టి కుట్టేసిన తర్వాత ఇంకా ఎలాస్టిక్ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, కిస్తా దగ్గర చక్కగా నీట్‌గా వచ్చేసింది. ఇంకా పైన ఫోల్డింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కదా! కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టాము లెంగ్త్. అది సీదా సైడు మనం, అది ఉల్టా సైడ్ ఉంది కదా! ఇది సీదా సైడు. కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇది ఈ స్టిచ్ ఉంది కదా! చక్కగా అలా ఫోల్డ్ చేసుకొని అంతే. అక్కడ స్టిచ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎలాస్టిక్ లోపలికి వేయాలి కదా! ఏదో ఒక ప్లేస్‌లో కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ మనం గ్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టడం అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ నుంచి ఎలాస్టిక్ ఎక్కించేసుకొని దాన్ని కూడా స్టిచ్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది. చూడండి, చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా కుట్టేసుకోవడమే. చూసారా? ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా స్టిచ్ తేడా ఉన్నప్పుడు కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ అక్కడ పైన బార్డర్ వచ్చింది కదా! అంచులు వచ్చాయి కాబట్టి ఇది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. అంచు అంతా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అంచు ఫోల్డ్ చేయక్కర్లేదు కాబట్టి ఇలా అంచు ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. మనం ఫోల్డ్ చేస్తూ కుట్టేటప్పుడైతే కొంచెం లేట్ అవుతుంది కదా! లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, కుట్టాలి, లేట్ అవుతుంది. ఇలా అంచు ఉందంటే మనకు కుట్టడం ఈజీ అయిపోతుంది. అయితే ఇలా కుట్టేటప్పుడు, ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనం ఎలాస్టిక్ కోసం కొంచెం గ్యాప్ ఉంచాలి అన్న విషయం మర్చిపోకూడదు. ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంచి అప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, మనకి ఇలా కుట్టేటప్పుడు ఫ్రంట్ స్టిచ్, బ్యాక్ స్టిచ్ ఈక్వల్‌గా రావాలి. అది చూసారా? మనం అది ఆ స్టిచ్ దగ్గరికి స్టిచ్ వచ్చేలా చూసుకుంటే క్రాస్ రావడం, ముడతలు రావడం రాదు. నేను ఎగ్జాక్ట్ ఆ స్టిచ్ దగ్గర నేను గ్యాప్ ఉంచాను ఎలాస్టిక్ పెట్టడానికి. చూడండి, ఎలాస్టిక్ పెట్టి నేను కుడుతున్నా. ఏదైతే స్టిచ్ ఉందో స్టిచ్ మీద కొంచెం
పెట్టేసేసి ఎలాస్టిక్ దగ్గర ఇలాగా అటాచ్ చేసుకోవడం వల్ల, స్టిచ్ వేయడం వల్ల కదలకుండా ఉంటుంది. ఈ సెకండ్ సైడ్ ఏదైతే ఉందో అది మనం పిన్నీస్ కానీ పిన్ పెట్టేసుకొని ఎక్కించుకోవచ్చు. నాడ ఎక్కించుకునే పద్ధతిలో ఆ సైడ్ నుంచి మనం ఎక్కించుకోవచ్చనమాట. అలా అయితే ఈజీగా ఉంటుంది మనకి. లేదంటే ఒక సైడ్ ఇలా స్టిచ్ చేసుకోలేదనుకోండి, ఎక్కించేటప్పుడు ఏమవుతుందంటే ఊడిపోతుంది. ఈ సైడు ఊడొచ్చేస్తుంది. ఇది ఎలాస్టిక్ కదా! నాడ అయితే మనం చెప్పినట్టు వింటుంది. ఇది వినదు. అందుకని జాగ్రత్తగా ఒక సైడ్ మనం అలా అటాచ్ చేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకోవాలి. జాయింట్ వచ్చిన ప్లేస్‌లో ఒక సైడ్ ఎలాస్టిక్ స్టిచ్ వేసేసుకొని ఇలాగా పిన్నీస్ పెట్టుకొని సేఫ్టీ పిన్ ఉంటుంది కదా! ఆ పిన్‌తో సెకండ్ సైడ్ పెట్టుకొని ఎక్కించేసుకోవాలి ఇలా. ఎక్కించేసుకున్న తర్వాత ఈ సెకండ్ సైడ్ ఉంది కదా! అది కూడా ఫస్ట్ సైడు ఎలాగైతే జాయింట్ చేసుకున్నామో ఇలా పిన్ను రిమూవ్ చేసి ఈ సెకండ్ సైడ్ కూడా ఆ జాయింట్ మీదనే పెట్టి స్టిచ్ కనిపిస్తుంది కదా! దాని మీదనే పెట్టి అలాగే మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి. గట్టిగా ఉంటుందనమాట. ఆల్రెడీ ఒక వన్ సైడ్ స్టిచ్ చేసేసుకున్నాము. అలాగే సెకండ్ సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత మనకి గ్యాప్ ఉంది గదా! గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మీద స్టిచ్ వేసేసుకోవాలి. అంటే ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి మనం గ్యాప్ పెట్టాం కదా! దాని మీద స్టిచ్ వేసేసుకొని ఈక్వల్‌గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఈక్వల్‌గా సర్దుకోవాలనమాట క్లాత్. అంతా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది కదా! ఇదిగో చూడండి ఇక్కడ మనం ఎలాస్టిక్ ఎక్కించాము. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసుకోవాలి. స్టిచ్ వేసేసుకోవాలి ఆ గ్యాప్ మీద. చూడండి పైనుంచి స్టిచ్ వేస్తున్నాను నేను. పైనుంచి వేయడం వల్ల మూవ్ అవ్వదనమాట. క్లాతు అటు ఇటు మూవ్ అవ్వదు. ఒక 2 ప్లేసెస్‌లో జాయింట్స్ ఎక్కడొచ్చాయో అక్కడ కొంచెం ఎలాస్టిక్ మీద నుంచి పైనుంచి స్టిచ్ వేసేసుకోవడం వల్ల మనం సాగదీసినప్పుడు ఎక్కువ ఒకే సైడ్‌కి క్లాత్ అంతా వచ్చేయడం అలా ఉండదు. చుట్టూ క్లాత్ అంతా ఈక్వల్‌గా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఈ ఎలాస్టిక్ ఏదైతే ఉందో దానికి సెంటర్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. సెంటర్‌లో కానీ ఒకే స్టిచ్ వేసేలా ఉంటే సెంటర్‌లో వేయాలి. 2 స్టిచ్ వేసే ఉద్దేశం ఉందనుకోండి, సెంటర్‌కి కాకుండా కొంచెం పైకి వేయాలి. ఆ తర్వాత సెకండ్ స్టిచ్ కొంచెం ఎలాస్టిక్ కింద సైడ్ వేసేస్తాం. పై సైడ్ ఒకటి, కింద సైడ్ ఒకటి వస్తదనమాట. చూడండి ఇలా సాగదీసుకుంటూ క్లాత్ ఈక్వల్‌గా మిడిల్ కిస్తా దగ్గర స్టిచెస్ ఉన్నాయి కదా! ఆ 2 ఒకేలాగా ఒకే ప్లేస్‌లో వచ్చేలా జాగ్రత్త పడాలి. అయిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిచ్ ఏసేసుకోవాలి. అదే కదలకుండా ఉంటుంది అని చెప్పాను కదా! ఇలా ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఎలాస్టిక్ పైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తాం కదా! అప్పుడు ఎక్కువగా క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోకుండా ఉంటుంది. ఎక్కడ క్లాత్ అక్కడే ఉంటుంది. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సెకండ్ స్టిచ్ కానీ, మళ్ళీ థర్డ్ స్టిచ్ కానీ వేయాలనుకున్నప్పుడు ఈజీ అయిపోతుందనమాట. ఇలాగ నేను 2 ప్లేసెస్‌లో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా స్టిచ్ వేశాను. ఒక స్టిచ్ వేసి థ్రెడ్ కట్ చేసేసుకొని సెకండ్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను సెకండ్ స్టిచ్ ఎట్లాగా ఎలాస్టిక్ సాగదీసి వేస్తున్నానో చూడండి. మనం ఇందులో 3 ఐటెమ్స్ నేర్చుకుంటున్నాం. ఏంటి? ప్లాజో కటింగ్, ప్లాజో స్టిచ్చింగ్, ఎలాస్టిక్ అటాచింగ్ కూడా. ఇప్పుడు ఎలాస్టిక్ అటాచ్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం. ఇలాగా మనం పైన ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంచాలి. అందులోంచి ఎలాస్టిక్ ఎక్కించేటప్పుడు ఒక సైడు ముందు అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ సైడు ఏం చేయాలి? సేఫ్టీ పిన్ పెట్టి నాడ ఎక్కించినట్టుగా ఎక్కించేసుకోవాలి. ఎక్కించిన తర్వాత మనం ఏ గ్యాప్ అయితే ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి ఉంచామో ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకున్న ఆ గ్యాప్ మీద స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకుని కిస్తా దగ్గర మరి ఫ్రంట్ బ్యాక్ స్టిచెస్ ఉన్నాయి కదా! అక్కడ ఈక్వల్‌గా క్లాత్ చుట్టూ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి. కిస్తా దగ్గర ఫ్రంట్ స్టిచ్, బ్యాక్ స్టిచ్ దగ్గర 2 ప్లేసెస్‌లో స్టిచ్ వేసుకోవాలి. ఎలాస్టిక్ కదలకుండా పైనుంచి. అప్పుడు ఈ ఎలాస్టిక్ నేను 2 స్టిచెస్ వేసే ఉద్దేశం ఉంది కాబట్టి నాకు మిడిల్ కాకుండా కొంచెం పైకి పెట్టి ఎలాస్టిక్ అటాచ్ చేస్తున్నా. పై లైన్ వేస్తున్నాననమాట ఇప్పుడు.
పైలైన్ వేసేసిన తర్వాత నేను కింద కూడా స్టిచ్ వేస్తాను. మధ్యలో 2 స్టిచెస్ ఎలాస్టిక్ మీద వేయాలనుకున్నాను కాబట్టి సెంటర్ కాకుండా పైకి వేస్తున్నా. ఇలా పైకి వేయడం అయిపోతే ఇంకా కింద స్టిచ్ వేసేసుకుంటాం. కింద స్టిచ్ వేసామంటే ఎలాస్టిక్ వేయడం అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత నేను సీదా చేసేసుకుంటున్నా. ఇంతవరకు ఉల్టా ఉంది. ఇప్పుడు నేను సీదా చేసేస్తున్నా. సెకండ్ స్టిచ్ వేయడానికి రెడీ అయిపోతున్నా. చూడండి ఇప్పుడు సెకండ్ స్టిచ్ ఈజీ అయిపోతుంది. ఒకటి వేసేసాం కాబట్టి ఆల్రెడీ. అది కూడా ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో కిస్తా పార్ట్ దగ్గర నుంచి కిస్తా దగ్గర ఉన్న స్టిచ్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్న సెకండ్ స్టిచ్. చూడండి ఇలా పట్టుకొని సాగదీస్తూ చక్కగా సెకండ్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా సెకండ్ స్టిచ్ వేసిన తర్వాత స్ట్రాంగ్గా అనిపిస్తుంది మనకు కూడా, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఈ సైడు ఆ సైడు గట్టిగా పట్టుకోవాలి, సాగదీసుకుంటూ చక్కగా ఇలా వేసేసుకోవాలి. అప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా స్ట్రెచ్ అవుతుందనమాట. వాళ్ళకి ఎలా కావాలో అలా, ఎంత కావాలో అంత. మనం దాన్ని బట్టే యాక్చువల్గా ఎలాస్టిక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం కుట్టేయడం అయిపోయింది. అయితే ఇది మనకి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ ఉన్నాయి కదా! సెపరేట్ అంటే ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి వేసుకున్నప్పుడు బ్యాక్‌ది ఫ్రంట్, ఫ్రంట్‌ది బ్యాక్ వేసేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఫ్రంట్‌ది ఫ్రంట్ అని తెలియడం కోసం నేను ఒక టెక్నిక్ యూజ్ చేస్తున్నా. అదేంటంటే చిన్న నాడాల లెక్క కుట్టి దాన్ని ఇలా రిబ్బన్ లెక్క ఫోల్డ్ చేసి ఫ్లవర్ లెక్క ఫ్రంట్ సైడు అటాచ్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది ఇది ఫ్రంట్ అని చెప్పి వాళ్ళు ఫ్రంట్ వేసుకుంటారనమాట. అది ఫ్రంట్‌కొచ్చి ఈ ఫ్లవర్ ఫ్రంట్‌కి వచ్చేలా వాళ్ళు వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్‌కొస్తుంది. బ్యాక్ పార్ట్ బ్యాక్‌కెళ్తుంది. లేదంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్‌కి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్‌కి వెళ్తుంది. చూడండి ఇదిగో ఎఫ్ కనిపిస్తుంది కదా! అంటే ఇది ఫ్రంట్ పార్ట్‌కి నేను అటాచ్ చేస్తున్నాను ఈ ఫ్లవర్‌ని. ఈజీ మెథడ్ కోసం. ఈ ఈ ఐడియా నాకెందుకొచ్చిందంటే ఒక కస్టమర్ పైకెళ్ళిపోతుందండి ప్యాంట్ ఏసుకుంటే అని పట్టుకొచ్చింది. నాకు అర్థమైందేంటంటే ఇలా బ్యాక్‌ది ఫ్రంట్‌కి, ఫ్రంట్‌ది బ్యాక్‌కి వేసుకుంటున్నారని అర్థమయ్యి ఈ ఫ్లవర్ కుట్టిస్తే వాళ్ళకి ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తారు. ఏది ఫ్రంట్, ఏది బ్యాక్ అని చెప్పేసి నేను ఇలా కుట్టి ఇస్తున్నాను. చూడండి చూడ్డానికి బాగుంది. మళ్ళీ వాళ్ళు వేసుకుంటానికి కూడా చాలా బాగుంటుంది. వేసుకునేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.